కాకినాడ జిల్లాలో సైనికులను తమ్ముళ్ళు లైట్ తీసుకుంటున్నారా? కనీసం ప్రాధాన్యత లేదని గ్లాస్ పార్టీ నేతలు తెగ ఫీల్ అవుతున్నారా? టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉన్న చోట జనసేనకు స్పేస్ కరువైందా? ఇలాంటి ప్రశ్నలకు అక్కడి నుంచి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 5 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పిఠాపురం డిప్యూటీ సీఎం నియోజకవర్గం కావడంతో జన సైనికులు చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుంది. మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి ఫ్యామిలీ తమ పదవికి రాజీనామా చేశారు. కేవలం పార్టీలో మాత్రం కొనసాగుతామని సైలెంట్ అయిపోయారు. పసుపు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న మిగతా 5 నియోజకవర్గాలలో జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. దానికి అనుగుణంగా తుని జనసేన ఇన్ఛార్జ్ కనీసం తమను పట్టించుకోవడం లేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు జగ్గంపేటలో కూడా అదే సీన్ ఉంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి జనసేన కోఆర్డినేటర్ తుమ్మల రమేష్కి పెద్దగా పడటం లేదు. దాంతో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. దీంతో గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ సిటీ, ప్రతిపాడు నియోజకవర్గాలలో జనసేనకు కోఆర్డినేటర్లు లేరు. దాంతో ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు దిక్కు లేకుండా పోయిందన్న టాక్ నడుస్తోంది. టీడీపీలో ఉండి పనిచేస్తేనే ప్రయారిటీ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దాపురంలో కూడా పొత్తులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసి సముదాయించి సెటరేట్ చేయడానికి పెద్దగా సమయం ఇవ్వడం లేదు. దాంతో జన సైనికులు కుదురుగా ఉండలేకపోతున్నారు. పార్టీని నిలబెట్టుకోవచ్చు. గత ఎలక్షన్ లో టీడీపీ పొత్తు పెట్టుకుంటే 9 నెలల పాటు మేడం గారు, దివ్య గారితో కలిసి ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డుని, ప్రతి ఊరిని కలిసి ఆవుతో ప్రయాణం చేసి మన జన సైనికులందరినీ టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. టీడీపీని గెలుపులో కీలక భాగస్వామ్యం వహించాం. కానీ ఎలక్షన్ అయిపోయాక ఏ మండల ప్రెసిడెంట్ కానీ, ఏ గ్రామ ప్రెసిడెంట్ కానీ, ఒక సమన్వయకర్తకు కానీ ఎవరికి టీడీపీ పార్టీ అనేది విడిగా ఇవ్వలేదు. మొత్తానికి జిల్లాలో తమకు ప్రయారిటీ ఇవ్వండి ప్లీజ్ అంటున్నారు జన సైనికులు. తమ్ముళ్ళు మాత్రం తమకే ఆశించిన స్థాయిలో పదవులు రావడం లేదని అంటున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా దారికి తెస్తారన్నది చూడాలి.